మార్కాపురం జిల్లా త్రిపురాంతకంలో ఉప్పలగుట్ట కాలనీలో పోలీసులు విస్తృతంగా కార్డన్ సెర్చ్ నిర్వహించి తనిఖీల సందర్భంగా సరైన పత్రాలు లేని 31 ద్విచక్ర వాహనాలను గుర్తించిన పోలీసులు వాటిని సీజ్ చేశారు. అనంతరం ఉప్పలగుట్ట కాలనీ వాసులతో సమావేశమై కాలనీలో జరుగుతున్న గంజాయి అమ్మకాలు, అక్రమ రవాణాల వల్ల సమాజానికి కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా యువత ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్స్, ఓటీపీలు వంటి అక్రమ కార్యకలాపాలకు దూరంగా ఉండాల్సిందిగా సూచించారు. ఇవన్నీ వెరిఫికేషన్ చేసి మీ పేరుతో ఉంటే మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. మీ పేరుతో లేకుండా ఎక్కడి నుంచి బండి తీసుకురావడం అది జరిగితే మనం వెరిఫై చేసి ఎక్కడ దొంగతనం జరిగిందన్న ఏదైనా వెరిఫై చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో ఇదొక మెయిన్గా అలాంటి యాక్టివిటీస్ ఇక్కడ జరగకుండా, ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా చూడటం అనేది పోలీసుల యొక్క ప్రాథమికమైనటువంటి బాధ్యత. సో ఆ క్రమంలో ఈరోజు ఈ ఉత్తరవట్ అనే ఏరియాని మనం కలెక్ట్ చేసుకోవడం జరిగింది. గతంలో మన ఇక్కడ త్రిపురాంతము ఇంకా కొన్ని మండలాల్లో కూడా ఈ కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. ఇది యొక్క మెయిన్ ఉద్దేశం ఎవరు కూడా ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ కాకుండా వాళ్ళ యొక్క వృత్తిని వాళ్ళు ప్రశాంతంగా చేసుకునే విధంగా చూడడానికి ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రోగ్రామ్. సో ఇక్కడ మనం గమనిస్తే ఇప్పుడు ఇక్కడ వీటిలో కొన్ని వెహికల్స్ అది రకరకాల ఇష్యూస్ వల్ల జరుగుతుంది. ఓవర్ స్పీడ్ అవ్వచ్చు, డ్రంక్ అండ్ డ్రైవ్ అవ్వచ్చు, మైనర్ డ్రైవింగ్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. వీటన్నిటి వల్ల ఒక యాక్సిడెంట్ అనేది జరుగుతుంది. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క గ్రావిటీ ఉంటుంది. ప్రతిదానికి స్పీడ్గా వెళ్తుంటారు ఎక్కువ మంది. మనం చూస్తూ ఉంటాం రోడ్డు మీద తిరిగేటప్పుడు విపరీతమైన స్పీడ్తో వెళ్తూ ఉంటారు. అరే మీరు పడితే వాడు చచ్చిపోతాడు లేదా పక్కన నుండి రాబడతారు అన్నంత భయంగా నడుపుతూ ఉంటాడు. సో అలాంటిది చేయకూడదు. స్పీడ్గా వెళ్ళకపోతే ఏమైతే ఒక 5 నిమిషాలు లేట్ అవుతుంది. నిదానంగా వెళ్ళాలి.